నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య. కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసం పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారని ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకులుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 విజయవంతంగా కక్షలోకి చేరిన అత్యంత శక్తివంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి 11:25 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నారు. హైదరాబాద్ మీదుగా ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎస్పీ గంగాధర్ రావు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించేందుకు సీఎం 4 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్టులు, కమిషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి కల్పిస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీ పైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్టులన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో సిమెంట్, సోలార్, పంపుడు విద్యుత్ ప్రాజెక్టులు ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడడము, ఇక్కడి నుండి తరలించుకుని పోవడమూ తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. వీళ్ళు సంపద కోసం గొడవ చేస్తూ ఉన్నారు, సంపద సృష్టించట్లేదు. ఆడ ఉన్నదాన్ని పిక్కు తింటున్నారు. ఆ పిక్కు తినడంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా. అక్కడ కాంట్రాక్టులన్నీ మాకే కావాలంటే ఎక్కడో కొరియా నుంచి వచ్చిన కంపెనీ అదేం బతుకుతుంది? మీకు ఎందుకు ఇవ్వాలా? ఊర్లో గెలిచి వచ్చినాను కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటువి, ఊర్లో గెలిచినానని చెప్పి డీలర్ని తీసుకుంటువి, ఊర్లో యానిమేటర్ని మారుస్తీవి. ఇప్పుడు కియాలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా? సోలార్ కంపెనీలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా? సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్యాంటీన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి మాకే కావాలనే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. అదేం ప్రభుత్వానికి సంబంధించింది కదా. ప్రైవేటుకు సంబంధించిన దాంట్లో కూడా మీరు పిక్కు తింటుంటే, మీరు ఇన్నిసార్లు ఇంత దేశంతో ప్రపంచం అంతా తిరిగి ఇన్వెస్టర్ సమ్మిట్లకు వెళ్ళి మేము ఇన్ని లక్షలు తెస్తున్నాం, అన్ని లక్షలు తెస్తున్నాం అంటే అక్కడ రికార్డెడ్గా కనిపిస్తున్నాయి కదా. కియా ముందు ఎంతమంది గుమిగూడి ఉన్నారు, ఎందుకు గుమిగూడి ఉన్నారని. ఆ మధ్య కళ్యాణదుర్గంలో కూడా సోలార్ విండ్ పవర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులను అందరినీ వెళ్ళగొట్టేశారు కదా. అన్ని సిమెంట్ కంపెనీలలో అదే జరుగుతుంది. అందువల్ల పరిశ్రమలు ఈ పరిస్థితి ఉంటే ఎలా వస్తుంది? మీరు అనంతపురం నుంచి వెళ్తూ ఉంటే బెంగళూరులో కనిపించే ఒక పెద్ద కంపెనీ కార్ మేకింగ్ కంపెనీ కియా. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. ఇప్పుడు అది వస్తే దేశవ్యాప్తంగా దానికి ఉన్న ఇమేజ్ ఏమవుతుంది? మళ్ళీ కొత్తవి ఎలా వస్తాయి? మా ప్రాంతంలో అసలు పరిశ్రమలే లేవు. ఉన్న ఒక పరిశ్రమకు కూడా ఇలా కొట్టుకుసస్తే ఎలా ఉంటుంది? అందువల్ల ప్రభుత్వంలో ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాలా. ఇమీడియట్గా కియాకి సంబంధించి ఏదైతే గొడవ అవుతుందో, ప్రభుత్వం మారాలంటే ఏమిటండి అది పద్ధతి? మీరు అలా ఒప్పుకుంటే దేన్నైనా మీరు మార్చాలంటారు. మమ్మల్ని కూడా ఊర్లలో వెళ్ళి పొమ్మంటారు ఊర్లో నుంచి. అది ఎట్లా వీలవుతుంది? ప్రభుత్వము, ప్రజాస్వామ్యము, పద్ధతి ఇవన్నీ ఉంటుంది కదా. నేనైతే ఈ పద్ధతిలోనే చూస్తున్నాను. అందుకే ఎప్పుడు చెప్తున్నాను, కేవలం ప్రభుత్వం మారితే జగన్ సార్ ఒక్కడో లేదా రంగయ్యకి ఒక్కడికో కాదు నష్టం జరిగి అందరికీ జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు చూడు ఎంతమంది పోగొట్టుకున్నారు, యానిమేటర్లు ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంతమంది పోయారు, డీలర్లు ఎంతమంది పోయారు. ఇప్పుడు కియా కంపెనీలలో ఏం జరుగుతుంది, నోరెత్తి మాట్లాడడానికి లేదు. వైన్ షాపుల్లో ఏం జరిగింది, వైన్ షాపులన్నీ మొన్న వచ్చినప్పుడు చెప్పినాను కదా, అన్నీ ఒకే పేరుతో ఉన్నాయి, మొత్తం ఒకరే కబ్జా చేశారు. ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటుంటే 30 రూపాయలు కూడా వేలం పెట్టేసి ఒక గ్రామంలో బెల్ట్ షాప్ నడవడానికి 4 లక్షల నుంచి 12 లక్షల వరకు వసూలు చేశారు. ఆ డబ్బంతా ఎట్లా వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. మీరేం చెప్పారు, సంపద సృష్టించి పంపిణీ చేస్తామన్నారు, మీరు పీక్కు తింటూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు పీకేసినారు, వాళ్ళ జీవనోపాధులు లాక్కున్నారు, వాళ్ళకు వచ్చే సంపదను, వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని, చిన్నిపాటి ఆదాయాన్ని లాక్కున్నారు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు అన్నీ మాకే కావాలంటే ఆ కాంట్రాక్టర్ల మీద ఆధారపడుతున్న వాళ్ళందరినీ లాక్కుంటున్నారు. మీరంతా ఒక అరాచక పాలన చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. అందువల్ల ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, చైతన్యవంతులు కావాలి. ఏవైతే వాళ్ళు చెప్పి ఉన్నారో వాటిని మీరు రచ్చబండల దగ్గర మిగతా చోట కూడా మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు చెప్తున్నారు ఆ QR కోడ్ ఏదైతే ఉందో, షూరిటీ ఇచ్చినది ఎంత మోసం గ్యారంటీగా ఉందో, బాబు షూరిటీ మోసం ఎంత గ్యారంటీగా ఉందో అవన్నీ కూడా గమనించుకోవాలని. ఈ ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి సూపర్ 6లో 6 మీకే ఉన్నాయి. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అలాగే ఆసరా కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దాంట్లో పనిగా ఇదొకటి P4 అనేది అదనపు ఒక తికమక పెట్టే ప్రయోగం అని తెలియజేస్తారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యానుడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అలాగే ఈ రోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో ఆయన కూడా మనకి చిన్నగా పరీక్ష పెడతాడు. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దాకా నేను చెప్పింది అంతా కూడా బాగానే విన్నారు, స్మరణ కూడా చేస్తూ ఉన్నారు, మన ఏకాగ్రతలు పాడు చేస్తూ ఉంటాయి. ఇది దాటాలి అంటే కేవలము శ్రీవారి యొక్క పాదపద్మ. महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्धिरस्तु అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ భారత వాహన నౌక GSLV F-16 ఇంగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తివంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్షలోకి చేర్చింది. నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అర్థం. ఇందులో ఉండే 2 భారీ డిష్ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియోవేవ్ సంకేతాలను పంపుతాయి. ఆ సంకేతాలు భూమిని తాకి పరావర్తనం చెంది తిరిగి శాటిలైట్ ని చేరుతాయి. నైసార్లోని సాంకేతిక వ్యవస్థలు ఆ సంకేతాలను విశ్లేషించి చిత్రాలుగా రూపొందిస్తాయి. ప్రకృతి విపత్తులను ఇది ముందుగానే అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేస్తుందని భావిస్తున్నారు. ఇస్రో అత్యంత చవకగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనించిన నాసా ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రోతో జట్టు కట్టింది. हमारे साथ बने रहिए। सर्वप्रथम T-4.8 सेकंड्स पर L40 का प्रज्वलन हम देखेंगे। 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. 5 seconds. That's a magnificent of the GSLV F-16 NISAR mission. The deafening roar of GSLV and beautiful silhouette brightening the Sriharikota sky. जी हाँ, अभी आपने देखा चारों L40 तथा 4 बूस्टर S139 का सफल प्रज्वलन और
GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोशन मंच से और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ। हम यहां कंपन महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर। The first stage of GSLV with S-139 solid core motor and 4 L-40 liquid strap-ons thrusting together. 7,800 kilonewton cumulative thrust. First stage performance normal. Sharon is in main auto. The day of launch wind biasing program that is fed into the onboard computers helped the rocket to veer through the atmosphere with minimal aerodynamic loads. प्रथम चरण का कोर बूस्टर लगभग 100 सेकेंड्स तक प्रज्वलित रहेगा तथा L-40 चरण 150 सेकेंड तक प्रज्वलित रहकर शांत हो जाएंगे। तत्पश्चात इसे यान से पृथक कर दिया जाएगा। वर्तमान में सभी तंत्र सामान्य निष्पादन करते हुए और यान अपने अपेक्षित पथ का अनुकरण करता हुआ परफॉर्मेंस नॉर्मल। Currently the rocket is in open loop guidance. Shar ground station is tracking. GS2 thrust cutoff. Operation. The GS2 separate. Completed its ignition operation commanded. and jettisoned from the ongoing vehicle. Cryostat thrust cutoff. The thrust has Standard been cut off of the injection trial conditions stage and next event is the NISAR separation which is perhaps very close. जी हाँ, जैसा अपेक्षित था। NISR spacecraft separated. GSLV F-16 NISR mission accomplished successfully handed over to the mission director. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। प्रमोशन मिशन पे सफलता प्राप्त की जा चुकी है। GSLV F-16 vehicle has successfully injected the NISR satellite into its designated injection orbit. The GSLV F-16 NISR mission is successfully accomplished. History has been written today as NISR has been placed in the orbit successfully. Many hearty congratulations to ISRO, NASA and the users worldwide who will derive benefits of the Earth observation with this state-of-the-art NASA-ISRO synthetic aperture radar satellite. Do stay tuned. Tune in for the address by Secretary DOS and Chairman ISRO and mission executives. We take leave from you. Namaskar. इस प्रक्षेपण के साथ नाइसार का प्रमोशन मिशन सफल होता है। आप सभी दर्शकों और वैज्ञानिकों को हार्दिक शुभकामनाएं। आइए आप सबको इसरो अध्यक्ष डॉक्टर वी नारायणन तथा विशिष्ट वैज्ञानिकों के शुभ संबोधन के लिए चलते हैं। ఇప్పుడు కాసేపు ప్రకటనలు।